తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. సంగమం. నరసమ్మ పచ్చటి పసిమి. నుదుట పెద్ద కుంకుమ బొట్టు. కృష్ణ ఒడ్డున నుంచుని ముందుకు పరిగెత్తుతున్న కృష్ణమ్మను చూస్తోంది. ప్రియుణ్ణి కలుసుకోవటానికి ఉరకలు తీస్తోంది కృష్ణమ్మ. మరి తన విభుడో? నరసమ్మకి 10 ఏళ్ల వయసులో అభం శుభం తెలియని సమయాన పెళ్ళైంది. పెళ్లికొడుకు పేరు రామయ్య అని మాత్రమే తెలుసు నరసమ్మకి. తనకి 12 ఏళ్లు వచ్చేసరికి తన భర్త దేశాంతరం వెళ్లిపోయాడన్నారు. కొందరు కాశీకి వెళ్లాడన్నారు. మరికొందరు గోసాయిల్లో కలిశాడన్నారు. ఆనాటి నుంచి భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది నరసమ్మ. ఇప్పుడు నరసమ్మ వయసు 60 సంవత్సరాలు. ముఖం నిండా పసుపు పట్టించుకుని కృష్ణలో మునిగింది. బిలబిలా పరిగెత్తుతున్న కృష్ణమ్మని చూసి ఒక్కసారి నీళ్లలో మునిగి, తల్లి, నువ్వు నేలంతా పరుచుకున్నావు గదా, నా స్వామి ఏ తావున్నాడో ఆ కబురు చెప్పవా అని కృష్ణమ్మకి మాత్రమే రహస్యంగా చెబుతున్నట్టు నీళ్లల్లో అడుగున గొణిగింది. భర్త లేకపోతేనేమి, నరసమ్మ ఊరంతకి పెద్ద ముత్తైదువు. ఎక్కడ తోరణం కట్టినా అక్కడ నరసమ్మ ఉండవలసిందే. ప్రతి పేరంటంలోనూ మొదటి తాంబూలం ఆవిడికే. ఇక పెళ్లి వస్తే అన్నీ నరసమ్మ చేతి మించి జరిగిపోవలసిందే. దగ్గరుండి పెళ్లి కూతురిని చేయించేది. పెళ్లి కూతురికి నుదుట కళ్యాణ తిలకం దిద్దేది. చాదు చుక్క సరిచేసేది. మెడలో ముత్యాల పేర్లు చిక్కు విడదీసేది. చేయి పుచ్చుకు పెళ్లిపెట్టెల మీదకి నడిపించేది. మంగళసూత్రం కడుతుంటే జడ ఒత్తగించి పట్టుకునేది. మంగళహారతి పాడి ఆడపడుచు లాంఛనాల కోసం దెబ్బలాడేది. అప్పగింతల పాట పాడుతూ కన్నీరు మున్నీరైపోయేది. బారసాల నాడు పొత్తిళ్లలోని బిడ్డని బహు సుతారంగా అందుకునేది. బాలంతురాలి చేత కృష్ణ నుంచి నీళ్లబిందు తెచ్చే సంబరంలో తనే ముందుండేది. జోలపాటు తీయగా పాడేది. పసివాడి పట్టు పెదవుల్ని పదే పదే ముద్దాడేది. వాడు బోసిగా నవ్వితే తను గలగలా నవ్వేది. 10 మందిని పగలు రాత్రి నవ్వించేది. పెద్ద ముత్తేదువు నరసమ్మ, కన్నె ముత్తేదువు నరసమ్మ. సంక్రాంతి వస్తే కన్నెపిల్లలతో తను ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పెట్టి మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే అని విని వినిపించకుండా పాడి సిగ్గుతో బుగ్గలు కందిపోగా ముడుచుకుపోతున్న నరసమ్మని చూసి పెద్దలు చాటుగా కళ్ళొత్తుకునేవారు. గుళ్ళోకి వెళ్లి గంట కొడితే ఆ గంట రామా రామా అన్నట్టు మోగితే నరసమ్మ కళ్ళు చెమ్మగిల్లేవి. ఆ రామయ్య రూపు ఎలాగుండేదో కూడా నరసమ్మకి తెలీదు. అయ్యకి మొక్కి అమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా, అయ్యని విడిచి అరక్షణమైనా ఉండలేకనే కదా అయ్యతనువులో సగమైనావు, మరి నా స్వామి దగ్గరకు నన్ను చేర్చవా అని గొణిగేది. కార్తీక మాసం వస్తే అంతచెల్లోనూ కార్తీక దీపాలకు వచ్చేది. తెల్లవారుజామునే స్నానం చేసి పూజ చేసుకుని ఆవునేటి దీపం వెలిగించి కృష్ణలో విడిచిపెడుతూ, తల్లి, ఇది నా చేతులతో వెలిగించిన దివ్వె. ఆ కరిగిపోతున్న నెయ్యిలాగా, ఆ కాలిపోతున్న ఒత్తిలాగా ఉన్నాను. అన్నీ దివ్వె తల్లికి చెప్పుకున్నాను. నా స్వామి ఏవాడునన్నా ఈ దీపాన్ని అక్కడికి చేర్చి తల్లి, అన్నీ ఆ దీపమే చెబుతుంది అంటూ దీపాన్ని జాలులో విడిచిపెట్టింది. ఆ దీపం మిణుకు మిణుకుమంటూ అటూ ఇటూ ఊగుతూ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే తప్పకుండా స్వామికి నా కబురందుతుంది అనుకుంటూ ఒడ్డుకొచ్చేది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కమ్మలంపినా స్వామి రాలేదు. 50 ఏళ్లు పిలిచింది. అన్ని రాత్రులు మేలుకొని నిరీక్షించింది. స్వామి రాలేదు. ఆ రోజు మాఘ పౌర్ణమి. అమరావతి వెన్నెలమయమైంది. పండు వెన్నెల పగలబడి కురుస్తోంది. నరసమ్మ కృష్ణ ఒడ్డుకొచ్చి నుంచుంది. కృష్ణమ్మ వెన్నెట్లో పొంగి పొంగి పారుతోంది. వెన్నెల రాత్రి ప్రియుణ్ణి కలుసుకోవటానికి అలంకరించుకుని వెళ్తున్నట్లుంది కృష్ణ. నల్లటి కృష్ణమ్మ వెన్నెట్లో తెల్ల జర్రీ చీర కట్టుకున్నట్లుంది. కంఠాన అలంకరించుకున్న మణిమాలలా కృష్ణలో నక్షత్రాలు ప్రతిఫలిస్తున్నాయి. విరిగిపడుతున్న అలలకి వెన్నెల ముక్కలవుతుంటే కృష్ణమ్మ సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్లుంది. ప్రవాహంలో నరుగలు నిడివైన కృష్ణమ్మ పూలజడలో కూర్చున్న మల్లెగుత్తుల్లా ఉన్నాయి. కృష్ణమ్మ ప్రియుడి దగ్గరికి వెళ్తుంది, మందమందంగా నడుస్తూ పొంగి పొంగి నవ్వుతూ. నరసమ్మ కళ్లలో ధారలు ధారలుగా కన్నీళ్లు. తల్లి, నువ్వు రోజూ నీ స్వామి దగ్గరికెళ్తావు. ఒక్కసారి నా స్వామిని నాకు చూపించవా? ఒక్కసారి. కృష్ణమ్మ, రా, నాతో రా అన్నట్టు ముందుకు సాగిపోతోంది. ఆ పిలుపుకి 60 ఏళ్ల నరసమ్మ 16 ఏళ్ల కన్నెపిల్లయిపోగా ఒళ్ళు జలధరించింది. కళ్ళు తుడుచుకుంది. తనలో తనే నవ్వుకుంది. వస్తున్నా తల్లి, వస్తున్నా అంటూ భర్తని సమీపించే సిగ్గుతో నేల చూసుకుంటూ పవిట నిండుగా కప్పుకొని మెల్లమెల్లగా నడిచి కృష్ణలోకి దిగింది. కృష్ణమ్మ తప్పకుండా ప్రియుణ్ణి కలుసుకుంది. నరసమ్మ సంగతి నాకు తెలియదు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.